రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాలను కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాననే అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. నమస్కారం ప్రజలారా, మా పార్టీకు మాకు ఇది జీర్ణించుకోలేకున్నాం. విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఏమి నిర్ణయం ఏంది? విజయసాయి రెడ్డి అన్న ఏమన్నా అయితే విజయసాయి రెడ్డే కదా ఏటు. మరి ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారు? మా పార్టీలో లంగాపనులు చేసినప్పటికీ, అన్నను తప్పుదోవ పట్టించినప్పటికీ, అన్న కొద్ది రోజులు పక్కన పెట్టినప్పటికీ, మరి దేనికైతే విజయసాయి రెడ్డి ఇటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఏంది కథ ఏంది అని అంటే, విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ పోస్ట్ ఒకసారి నేను మీకందరికి కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆయన ఏమి పోస్ట్ చేశాడనేది ఒకసారి మనం చూద్దాం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. రాజకీయ పార్టీల్లోనూ చేరడం లేదు. వేరే పదవులో ప్రయోజనాలకో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరి ప్రభావం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో వ్యక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీ రాజకీయంగా విభేదించే టీడీపీతో చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా భేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరుపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఇంత కఠినమైనటువంటి ఆలోచన? ఇంత కఠినంగా నిర్ణయం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అందులో భాగంగా చూసుకుంటే, ఈ రోజు నువ్వేమో రాజకీయాల నుంచి తప్పుకున్నానన్నావు. మరి కేసులకు భయమా? అన్నయ్య 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనగా అన్న రేపో మాపో పోతే ఎవడు పోతాడు అన్నకు తోడుగా? మరి నువ్వు చెప్పిన లంగా పనులు ఏదైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి గారు, మీరు చెప్పిన అవులే మాటలు, మీరు చెప్పిన లంగా పనులే కదా అన్న చేసినాడు. మరి ఈ రోజు అన్నను నడివేట్లో ముంచిపోతారే. 11 మంది ఉన్నారు. 11 మందిలో ఈ 11 మంది కూడా ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు ఆఖరికి అర్థం కావడంలే. ఒక్కొక్క వీటి రాలిపోతా ఉన్నది. ఇంకా లాస్ట్కు పార్టీకి ఎవడు మిగులుతాడు? ఈ మాత్రం చేస్తావంటే నీకేం తక్కువ చేశారు జగన్ అన్న? బ్రహ్మాండంగా విజాగలో బ్రహ్మాండంగా భూ కబ్జాలు చేసుకుంటువి, అవినీతి చేర్చివి, అక్రమాలు చేర్చివి, భూ కబ్జాలు చేర్చివి, మైనింగ్ లో ఏ విధంగా దోచుకున్నావు?
ఏ విధంగా నువ్వు అవినీతి చేశావు, ఏ విధంగా అక్రమాలు చేశావు, ఏ రోజైనా సరే అన్న నిన్ను దాంట్లో వాటా అడిగినాడా? లేదు. అన్న ఏమన్నా నువ్వు చేసుకోవద్దు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నావు, నాకు ఈద్దని ఏమన్నా చెప్పినాడా? నువ్వు ఏది చెప్తే అది అలా మా అన్న గొర్రె మాదిరి తలకాయ ఊపినాడు తప్ప. తలకాయ ఊపినాడు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నాడు. తలకాయ ఊపినాడు కాబట్టి 16 వచ్చినాయి. ఈ రోజు మీరందరూ ఎవరు పాటుకోలు పోతారు. ఈ పోయేదేంటో 2024 ఎన్నికల ముందు పోయి ఉంటుంటే ఇంకా ఏదన్నా మాకు 1, 2 ఇంకా మాకు స్థానాలు పెరుగుండు కదా. సరే పెరుగుండో లేకంటే 2, 3 తగ్గుండో ఏది ఏమైనప్పటికీ మీరు ఎన్నికల సమయంలో పోయి ఉంటే మాకు ఇదంతా బాధలేదు కదా. ఇప్పుడు ఒక్కొక్కడే దారి చూసుకొని పోతా ఉంటే నేను ఇంక ఏ పార్టీలోకి పోను, నాకు వ్యవసాయం చేసుకుంటున్నాను అంటున్నావు. ఆ వ్యవసాయం ఏందో 2024లోనే చేసుకోవచ్చు కదా. మొన్న ఎన్నికల సమయంలోనే చేసుకోవచ్చు కదా. నువ్వుడే వద్దన్నాడు, ఎవరన్నా వద్దన్నాడా? పోనీ నువ్వు బాగుతురా స్వామి, నువ్వు ఉండని ఏమన్నా ఏడిచారు ఎవరన్నా? నిన్ను పక్కన తొప్పి వైవి సుబ్బారెడ్డిని ఏమో పెట్టుకున్నాడు కదా దగ్గర. బంధువు అయిపోయా, శనాయన అయిపోయా, పెట్టుకున్నాడు. మరి నేనేం చెప్తానంటే మా పార్టీలో బొక్క ఎవడున్నా ఎవడు లేకన్నా ఏం ఊడేదిలే అయ్యేదిలే. మేం పార్టీయే వేరే వాళ్ళ నుంచి పెరుక్కున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి పెరుక్కునిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ శివన్న దగ్గర నుంచి లాగిన పార్టీ. బొక్క మీరు ఎవడుంటే ఎవడు లేకంటే కుక్కను పెట్టైనా గెలిపిస్తాం, ఇబ్బందిలే. దాని గురించి పెద్ద విషయం ఏమి. విజయవాడ పోతే మాకు ఒకళ్ళు లేడనో లేకంటే ఇంకొకటి రాడు. నెల్లూరు కింద మొన్న నెల్లూరు, మరి విజయవాడ, మరి వైజాగ్ లో ఉన్నావు. ఆ వైజాగ్ లో ఏదైనా పోటీ చేసి ఇచ్చారు, గెలిచిందో గెలిచలేవో అది వేరే విషయం అనుకో. ఆ శతం తెచ్చుకోవచ్చు, నెల్లూరులో ఇచ్చే బంగారం అవుతుంది. మళ్ళీ తలకాయ ఉంపుతా గుర్రాలా నువ్వేమో పోతివి అన్న బొమ్మంటే ఆయన ఎంత బాగొట్టుకున్నావేమో నాకు తెలియకపోయా. మరి ఇప్పుడు నెల్లూరులో ఇచ్చిన హామీలన్నీ అటపోయినాయి. మరి ఎవరు నెరవేర్చాలా? నువ్వు మళ్ళా ఎంపీగా పోటీ చేస్తావు, నిన్ను మళ్ళా ఎంపీగా గెలిపించుకొని నెల్లూరులో నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చావు. నెల్లూరు ప్రజలు కళల్లో ఒత్తిలేసుకొని చూస్తారు. నువ్వేమో నేను ఇంక రాజీనామా చేస్తాను, నాకు వద్దునైనా, నాకు ఈ రాజకీయాలు వద్దు, నాకేం వద్దు, నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు చాలు, ఇంకా నేను మేలు పొందలేనుగా, నాకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేశాడు. సరే ఇప్పుడు బాగానే ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు మీరేమో రాజకీయాలకు గుడ్ బై చెప్పే సరే ఏదో పక్కన ఉన్నారు, నీ ఎన్నో కేసులు సరే ఇంకోటో పక్కన పెడదాం. రేపు అన్న ఏ1గా లోపలికి పోవాల్సి వచ్చితే మరి ఏ2గా విజయసాయిరెడ్డి పోతాడా పోడా? నువ్వు పోతావా పోవా? ఏ1 అన్న ఏ2 కూడా పోవాలి కదా లోపలికి. సరే నాకైతే అంత ధమాకు లేదు కాబట్టి మీకు ఎవరికైనా తెలుసునుంటే ఏ1గా జగనన్న లోపలికి పోయినప్పుడు ఏ2 పోతాడా పోడా అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్